ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం. నేను మీ నవ్య గంగపట్నం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పచ్చెనగపప్పుని నానబెట్టుకుందామండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 కప్పుల మైదా పిండి, అలాగే ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా కలుపుకుందాం. నీళ్లు కొంచెం పోసుకుంటూ కలుపుకుందామండి. ఇలా కలుపుకునే దాంట్లో పిండి మునిగేంత వరకు నెయ్యి పోసుకుందాం. ఇలా నెయ్యి పోసుకొని కలుపుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి పోసుకొని కొంచెం సేపు పిండిని నానబెట్టుకుందామండి. ఇప్పుడు మనం పచ్చెనగపప్పుని ఒక కుక్కర్లో వేసుకొని ఒక 2-3 గ్లాసులు నీళ్లు పోసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు మనం పచ్చెనగపప్పుని ఉడకబెట్టుకుందామండి. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు మనం 1 కప్పు బెల్లంని తీసుకొని దాంట్లోనే కలుపుకుందాం. చేత్తో కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చెనగపప్పుని బెల్లంని పేస్ట్ లాగా చేసుకుందామండి. ఇలా పేస్ట్ లాగా చేసుకున్న దాన్ని మనం ఒక ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇలా ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకొని దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకుందాం. మధ్యలో కొంచెం నెయ్యి వేసుకుంటూ మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు గ్యాస్ ఆపేద్దాం. గ్యాస్ ఆపేసి ఉండలు కట్టేసుకుందామండి. చూసారా ఎంత బాగా వస్తున్నాయి ఉండలు. ఇప్పుడు మనం మైదా పిండిని తీసుకొని ఇలా బౌల్స్ లాగా చేసుకొని ఇప్పుడు లోపల స్టఫింగ్ పెట్టేసుకొని చపాతీ లాగా చేసుకుందామండి. మీ దగ్గర కానీ ఒక పాలిథిన్ పేపర్ ఉంటే ఇలా ఒత్తేసుకోండి, లేదా చపాతీ పీట ఉన్నా కానీ చపాతీ చేసుకునే కర్రతో అయినా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్యాన్ వేడి చేసుకొని బొబ్బట్లు వేసేసుకుందామండి. ఇప్పుడు కొంచెం నెయ్యి రాసుకుంటూ కాల్చుకుందాం. అంతే అండి, అయిపోయింది మన బొబ్బట్లు. ఇలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.